హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా థాట్స్. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంక ఇవాళ వచ్చేసి మా అత్తమ్మ చేతి స్పెషల్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నా. చాలా ఈజీ అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి మేము బయలుదేరుతున్నాం ముంబైకి. అందుకు ఒక సైడ్ ఏమో లగేజ్ ప్యాకింగ్ జరుగుతుంది, ఒక సైడ్ మాకి ట్రైన్లో తినడానికి అని చెప్పేసి మా అత్తమ్మ బాక్స్కి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఒక సైడ్ ఏమో ఆలూ కర్రీ చేస్తుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే చూడసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కాజు వేసుకొని ఆయిల్ వేసేసుకుంటుంది అనమాట. పోపు గింజలు అయితే దీంట్లో వేయలేదు. ఇవి మాత్రం బాగా మగ్గేంత వరకు వెయిట్ చేసుకోండి. అలాగే వెజిటేబుల్స్ వచ్చేసి ఏమేమి తీసుకుంటారో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి క్యారెట్, బీన్స్, బఠానీకి మీకు పచ్చివి దొరికితే పచ్చివి యాడ్ చేసేసుకోండి. అలాగే కొత్తిమీర, టొమాటోస్, ఆనియన్స్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంది మా అత్తమ్మ. ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటే దీంట్లోకి మనకి చిక్కుడుకాయ గింజలు వస్తాయి కదా, అవి యాడ్ చేసేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. మీకు ఏమేమి వెజిటేబుల్స్ నచ్చితే అవన్నీ వేసుకోండి, ఓకేనా. ఇంక ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం లైట్గా మరీ కుక్ అవ్వకూడదు. ఫ్రైడ్ రైస్లోకి ఎలా ఉంటుంది అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత టొమాటో యాడ్ చేసేసుకుంది మా అత్తమ్మ. దీంట్లోకి పసుపు ఏమీ వేయలేదు, జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంది. దీని తర్వాత ఒక పౌడర్ చూపిస్తాను చూడండి. అరే ఇదే చేస్తారా, ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం పక్కా చాలా బాగుంటుంది. సాల్ట్ వేసినామంటే తొందరగా వస్తాయి, మగ్గిపోతాయి. అన్నంలో వేసుకుంటాం కదా. టమోటాలు ఎన్ని వేసినారు? 4. పసుపు వేయరా? కూడా వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఇంక ఇదే మసాలా అండి, షాహీ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటే చాలన్నమాట. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఈ వెజిటేబుల్స్ ఉంటే పక్కా ఉండాల్సింది ఏంటంటే క్యారెట్, బీన్స్, అలాగే బఠానీ, అలాగే ఇంకా టొమాటోస్, మిర్చి ఉంటే చాలండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మా అత్తమ్మ మా చిన్నోడు తింటాడేమని చెప్పేసి లాస్ట్లో కొంచెం సోయా చంక్స్ యాడ్ చేసుకుంది. మీకు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు మీరు అనమాట. చూసారు కదా, టొమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇంకొంచెం సేపు ఇప్పుడే కదా మసాలా పౌడర్ వేసింది, అది మగ్గుతూ ఉంటుంది కొంచెం. ఇంక ఇక్కడైతే గిన పొటాటో వంకాయ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మా చిన్నోడికి తినిపిద్దామని చెప్పేసి ఉడికాయా లేదా ఇంకా బాగా అని నేను చెక్ చేస్తున్నాను అనమాట. మా చిన్నోడికి ఆలులు అంటే మహాప్రాణం. ఒక సైడ్ ఏమో వాడు మా ఇంటి పైన ఉన్న పిల్లలతో బాగా ఆడుతున్నాడు, మా ఆయన ఏమో టీవీ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంక వాడికి ఫుడ్ తినిపించే టైం కూడా కంప్లీట్ అయింది. అంతలోపు మా అత్తమ్మ రైస్ కలిపేసింది అనమాట. ఇంకేం లేదండి, ఆ పౌడర్ వేసేసాం కదా ఆల్రెడీ. రైస్ వేసి కలుపుకొని మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకోండి, అంతే. ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే మంచిగా తినేసి మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాం అనమాట. మా ఆయనేమో వచ్చేదేమో ఒక బ్యాగ్తోనే వస్తాం ముంబై నుంచి, బట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కనీసం 2-3 బ్యాగ్స్ ఉంటాయి అనమాట మోయడానికి. మా ఆయన పాపం ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మా వాడు ఎక్కడో వదిలేసిపోతాడో వాళ్ళ డాడీ మమ్మల్ని అని చెప్పేసి కాలు పోయి పట్టుకుంటున్నాడు అనమాట. నన్ను ఎక్కించు లోపలికి అని లగేజ్ ఎక్కిస్తుంటే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పుడు మాత్రం స్ట్రీట్ ఫుడ్ అయితే పక్కా తింటాము. మా మామయ్య వాళ్ళ ఇంట్లో మాత్రం ఖచ్చితంగా మేము ఎన్ని రోజులు ఉంటే ఆల్మోస్ట్ అన్ని రోజులు మాకు ఏమేమి నచ్చుతాయో అవన్నీ తెప్పించుకొని తింటూ ఉంటాం. ఈసారి ఏంటంటే అంతా డేస్ అన్నీ తొందరగా అయిపోయాయి, బిజీగా గడిచిపోయాయి అనమాట. వ్లాగ్స్ షూట్ చేద్దాం మంచిగా, వాళ్ళతో ఏమన్నా ప్రాంక్ వీడియోస్ చేద్దాము, కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏది జరగలేదన్నమాట. తిరుపతికి వెళ్ళాము, ఆ వ్లాగ్స్ మాత్రం కొంచెం టైం తీసుకుంటున్నాయి అనమాట ఎడిట్ చేయడానికి. ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, అవి చాలా బాగుంటాయి. మీరు డెఫినెట్లీ మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా
50% అబోవ్ మన వీడియోస్ చూస్తున్నారన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదండి. ఓకేనా? ఇంక ఇదంతా వ్యూ అంతా ప్లాంట్లో అనమాట. ప్లాంట్లో మీకు ఒక ఐడియా కోసం కొంచెం అలా చూపించా. ఇంక ఇక్కడ తాడపత్రికి వచ్చేసామన్నమాట. స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ అండి. అస్సలు ఇంత దరిద్రమైన గోబీ ఎప్పుడూ తినలేదు, అస్సలు బాగాలేదన్నమాట. ఈ షాప్లో మాత్రం అస్సలు తీసుకోవద్దండి గోబీ. ఇంక ఇక్కడైతే వడలు బజ్జీలు తీసుకున్నాం అనమాట. మా చిన్నోడు కోసం అని చెప్పేసి వడలు తింటాడు వాడు బాగా. ఈమె దగ్గర అలసంద వడలు చాలా బాగున్నాయండి. ఇంకా స్టేషన్కి వచ్చేసాము. నేను ఒక బ్యాగు, మా ఆయన ఒక బ్యాగు, మా మామయ్య ఆల్రెడీ ఒక బ్యాగ్ తీసుకెళ్ళాడు. మా అత్తమ్మని వీడియో తీస్తూ ఉందన్నమాట ఇక్కడైతే. ఇంకా మా మామయ్య అయితేనో వీడిని ఇలా కాదని చెప్పేసి భుజాల పైన ఎత్తుకున్నాడు అనమాట. వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అన్నిటికంటే హైట్స్ కనిపిస్తుంటాయి కదా వాడికి. తిరుపతిలో మొత్తం మా మామయ్య అలాగే ఎత్తుకున్నాడు అనమాట. దర్శనం కౌంటర్స్ దగ్గర అయితేను పాపం. ఈ స్టెప్స్ ఎక్కి దిగడం కోసమే అండి మేము లగేజ్ అస్సలు ఎక్కువ వద్దు 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 అని అనేది. మా ఆయన ఒక్కడే అంత లగేజ్ మోసుకొని రావాలన్నమాట, మాకు ఇవ్వడు అసలు. ఇంకా వచ్చేసాము. ఒక చోట అయితే లగేజ్ పెట్టుకున్నాము. ఇంకా తెచ్చుకున్నాం కదా పార్సల్స్, అవన్నీ ఓపెన్ చేస్తున్నాం అనమాట. అన్ని బజ్జీలే వడలు కట్టించింటే బాగుండు అనిపించింది. అస్సలు అంత దరిద్రంగా ఉంది గోబీ అయితేను. ప్రశాంతంగా కూర్చొని ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ బజ్జీలు తింటూ ఉన్నాను అనమాట. నేనైతేను ఫస్ట్ మా ఆయన గోబీ ఓపెన్ చేశాడు, అస్సలు బాగాలేదని చెప్పేసి వదిలేశాడు అనమాట. ఇంకా బజ్జీలు తినేసి మనం వదిలేస్తాము అట్లా, అయ్యో డబ్బులు పెట్టి కొన్నాము ఇప్పుడు పడేయాలా, ఇదంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి తినడానికి ట్రై చేశాను కానీ కొంచెం వరకు. బట్ మళ్ళీ భయం వేసింది, బాబోయ్ మళ్ళీ ఇదంతా దీన్ని కడుపు గడబడవుతుందేమో ట్రైన్లో అని చెప్పేసి వదిలేశాను అనమాట. ఇంకా నేనైతేను మా చిన్నోడు మాత్రం వడలు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. నేనైతే ఫుల్ హ్యాపీ. వాడు బాగా తిన్నాడంటే ఇంకా అంతకు మించిన హ్యాపీ నాకు ఒక్కటి ఉండదన్నమాట. ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కూడా గోబీని పెట్టుకొని తింటున్నారు కానీ వాళ్ళకి నచ్చలేదు, కొంచెం తిని పడేశారనమాట పాపం. ఇంకా అంతలోపే ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. ట్రైన్ కోసమేమో ఆ వారం ఉంటే ఈ వారం అంటారు, ఈ వారం వస్తే ఆ వారం అంటారు, పరిగెత్తుడే సరిపోయిందనమాట. అట్ లాస్ట్ కరెక్ట్ మేము ఆగిన చోటే మేము ఎక్కాల్సిన భోగి ఆగిందనమాట. ఇంక ఇప్పుడు గుడ్ బైస్ జరుగుతున్నాయి అనమాట. మళ్ళీ ఎన్ని మంత్స్కి వస్తామో తెలియదు మేము. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మాకైతే, బట్ తప్పదు. బాయ్ బాయ్. ఈ వీడియో నెక్స్ట్ వీడియో ట్రైన్లో ఏమేమి చేసామనేది అప్లోడ్ చేస్తాం.